హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. సో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ ఇంకా డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంకా అపార్ట్మెంట్లో ఆంటీలో అందరం కలిసి సరదాగా ఒక టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి వెహికల్ అయితే ఎక్కేసామండి. మేమైతే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ముందు రోజు నైటే డిసైడ్ అయిపోతాము. సో ఇంకా దానికి సంబంధించి మేము అన్నీ ఇలాగా రెడీ చేసేసుకుంటామండి. ఇంకా అందరం కలిసి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అయితే ఎంతమందికి తెలిసి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఇంకా మీరు ఎవరైనా చూడలేదా, చూసారా అంటే చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడకపోతే మాత్రం తప్పకుండా అయితే వెళ్ళండి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సాటర్డే వెళ్ళండి, ఇంకా ఇంకా బాగుంటుంది. పుట్టినరోజుల కంటే సాటర్డే వెళ్తే దాన్ని బాగుంటుంది టెంపుల్ అని నా ఉద్దేశం. ఎప్పుడు వంటలు వ్లాగులు తీసి నాకు బోర్ కొట్టిందండి. సరదాగా ఈ టెంపుల్ షూట్ అయితే తీశాను. మీ అందరికీ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ టెంపుల్ అయితే మా అందరికీ బాగా నచ్చేసిందండి. సో చూసారు కదా, చాలా చాలా బాగుంది. లోపల డిజైన్లు ఇవన్నీ కూడా రీసెంట్గా పెట్టారంటండి. అంతకుముందు ఆంటీ వాళ్ళు వచ్చారు. నేనైతే ఫస్ట్ టైం రావటం కదా, నాకైతే తెలియదు. ఇవన్నీ కూడా ఈ మధ్యలో పెట్టారంట. ఇంకా బాగా డెవలప్ చేశారంటే ఆ ఊరి పెద్ద ఆయన ఎవరు ఈ టెంపుల్ అయితే కట్టించారంట. మనకి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి టెంపుల్. బయట అయితే చూస్తున్నారు కదా ఎంత ఖాళీ ప్రదేశం ఉందో. ఇంకా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుందండి. ఇదిగోండి ఇలా ఆకారం అయితే లోపలైతే మనకి తిరుమలలో ఎలా ఉంటుందో టెంపుల్ సేమ్ అలానే ఉంటుంది కూడా. వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే మాత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో అంత బాగున్నాడండి. ఇంకా ఆ టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే కూడా ఈ టెంపుల్ కూడా ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడైతే ఉత్తర ద్వార దర్శనానికి ఈ విధంగా అయితే ఉంటుంది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఈ టెంపుల్ చూసి. ఆ రోజు సాటర్డే కదా, నాకెంతో ఇష్టమైన డే. నేను స్వామివారిని దర్శనానికి అయితే వెళ్ళానేమో, చాలా హ్యాపీ అనిపించేసింది. మీరు ఎవరైనా చూడలేదు అనుకుంటే మాత్రం దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. చాలా బాగుంది టెంపుల్. ప్రసాదాలు కూడా బాగా పెడతారండి. నేనైతే ప్రసాదం కూడా తిన్నాను. ఎంత బాగున్నాయోనండి ప్రసాదాలు అయితే. ఇదిగోండి బయట అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడ మొత్తం వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మ్యూజిక్ అయితే ఉంది. వాళ్ళైతే టెంపుల్లో పాటలు అవి పెట్టారు. సో ఎందుకు మళ్ళీ మాకు ఎందుకని చెప్పేసి నేనైతే మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేకపోతే సరదాగా మేము మాట్లాడుకున్న మాటలు టెంపుల్లో అవన్నీ కూడా మీ అందరితో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఫైనల్లీ మొత్తం టెంపుల్ అంతా అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే అద్దాల మండపం అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఈ అద్దాల మండపంలో దీపాలు వెలిగించడానికి పిలుస్తున్నారండి. సాయంత్రం అయితే అయ్యింది. ఇక్కడ తిరుపతిలో ఎలాగ దీపోత్సవం ఉంటుందో అలాగే స్వామివారిని ఊరేగించిన తర్వాత దీపాలు అయితే వెలిగిస్తారంట. ఇక్కడ మేమందరం కూడా కలిసి మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా కలిసి ఇక్కడ చక్కగా దీపాలు అయితే సెట్ చేసేసారు కదా, వెలిగించడమే కదా. ఇంకా ఇక్కడ అందరం కలిసి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాము. ఆంటీలు మేమందరం పిల్లలు అందరం కూడా వెలిగించాము. నేను కూడా వెలిగించానండి. చాలా బాగా అనిపించేసింది. సో చూసారు కదా దీపాలు అవి చక్కగా ఎంత బాగా వెలుగుతున్నాయో. ఇంకా ఇక్కడ మనకి తిరుపతిలో ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడో అలాగే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి కూడా అలాగే ఉంటాడండి. ఇక్కడ ఇంకా అంటే దగ్గరగా వెళ్తే షూట్ చేయకూడదు వీడియో అని చెప్పేసి ఇంక నేనైతే తీయలేదు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.